పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల భద్రతకు సంబంధించి అర్బన్ సిఐ పి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో గాంధీనగర్, సుబ్బయ్య తోట, శారదా హై స్కూల్, ఈస్ట్ క్రిస్టియన్ పేట, బిఆర్ఐజీ, పండరీపురం వంటి అనేక విద్యా సంస్థలు ఉన్నాయని, ఇక్కడ చాలా మంది యువత చదువు నిమిత్తం పాఠశాలలకు, కళాశాలలకు వస్తున్నారని ఆయన తెలిపారు. కొంతమంది ఆకతాయిలు విద్యార్థుల పాఠశాలలకు వెళ్లే వచ్చే సమయాల్లో ఆ సెంటర్ల వద్ద నిలబడి ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్నారని సమాచారం అందిందని సిఐ రమేష్ వెల్లడించారు. ఈ సమాచారం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో కొన్ని టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీంలు ప్రతిరోజు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ టీజింగ్ కు పాల్పడిన వారిని తీసుకొచ్చి సరిగా కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. కానీ మరలా ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని సిఐ రమేష్ హెచ్చరించారు. విద్యార్థులంతా మైనర్లు అని వారి జోలికి వెళ్లొద్దని ఆయన యువతకు సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉండాలనే ఆశయంతో వస్తున్నారని, అటువంటి వారిని రోడ్లపైనే నిలబడి ఈవ్ టీజింగ్ చేయడం హేయమైన చర్యని ఆయన ఖండించారు. ఇకపై రోడ్ల మీద ఇలాంటి చర్యలకు పాల్పడితే వ్యక్తులు కనిపించినట్లయితే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తొలి హెచ్చరికగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని, ఈసారి రిపీట్ అయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని సిఐ రమేష్ తెలిపారు.